అతి పరిశుద్ధుడు, అతి మనోహరుడు, అతి కాంక్షణీయుడు, ఉన్నతుడు, విమోచకుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ఆత్మీయులారా, ఈ దినం ఈ వాక్యం నీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా, దీవెనకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ మేడగది యూట్యూబ్ ఛానల్ నీకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుతున్నాను. మంచిది ఆత్మీయులారా, నేటి మన దైవ సందేశం తగ్గింపులో ఉన్న గొప్ప లాభాలు. నువ్వెంత గొప్ప వ్యక్తివైనా, నువ్వెంత జ్ఞానవంతుడవైనా, నీకెంత బలమున్నా, ఎంత ధనమున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, నీలో తగ్గింపు లేకపోతే దేవుని సన్నిధి నీతో ఉండదు. చాలా మందిలో విశ్వాసం ఉంటుంది, తగ్గింపు ఉండదు. భక్తి ఉంటుంది, తగ్గింపు ఉండదు. కృపావరాలు ఉంటాయి, తగ్గింపు ఉండదు. అహం, గర్వం, ఈర్ష్య, కక్ష, ద్వేషం, పగ, అసూయ, కార్పణ్యం ఇలాంటివి చెడ్డ స్వభావాలు, చెడ్డ గుణలక్షణాలు విశ్వాసిలో ఉండకూడదు. తగ్గింపులో ఉన్న గొప్ప లాభాలు, తగ్గింపులో ఉన్న గొప్ప ఆత్మీయతను ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో తగ్గించుకోవడం నేర్చుకో, దీనత్వాన్ని అవలంబించుకో. దేవుని కోసం నువ్వు ఒక్క మెట్టు కిందికి దిగితే దేవుడు 100 మెట్లను పైకెక్కిస్తాడు. అయితే నీలో ఉన్న ఒక బలహీనత ఏమిటంటే, నాకేం తక్కువ, నేను ఎందుకు తగ్గించుకోవాలి? నువ్వు రెవరెండ్ అయినా, నువ్వు డాక్టరేట్ అయినా, నువ్వు బిషప్ అయినా, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా, కొన్నిసార్లు దేవుని దగ్గర, కొన్నిసార్లు సంఘం దగ్గర, కొన్నిసార్లు కుటుంబం దగ్గర, కొన్నిసార్లు సమాజం దగ్గర తగ్గించుకోవాలి. ఎప్పుడైతే తగ్గింపు స్వభావం నీలో ఉంటుందో క్రీస్తు నీ ద్వారా ఘనపరచబడతాడు, క్రీస్తు నీ ద్వారా మహిమపరచబడతాడు. మంచిది ఆత్మీయులారా, మోషే జీవితాన్ని చూస్తే తనలో వినయము, తగ్గింపును చూడగలము. దానియేలు జీవితాన్ని చూసినా, దావీదు జీవితాన్ని చూసినా, అబ్రహాము జీవితాన్ని చూసినా తగ్గింపు కలిగి జీవించిన వారుగా కనబడతారు. ఆత్మీయులారా, తగ్గింపులో ఉన్న గొప్ప లాభాలు 7 విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. చివరి వరకు వీక్షించు. ఈ వాక్యం నిన్ను బలపరుస్తుందని నమ్ముతున్నాను. ఈరోజు ఈ తగ్గింపులో ఉన్న లాభాలు నీ ఆత్మీయ జీవితానికి ఎంతగానో దోహదపడతాయని విశ్వసిస్తున్నాను. మొదటి మాటగా తగ్గింపులో ఉన్న గొప్ప లాభము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. ఎవరైతే దేవుని సన్నిధిలో తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. అయితే దానికి ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, అభివృద్ధి పరుస్తాడు. తగ్గింపు అన్న లక్షణం నీలో ఉంటే నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని చూస్తావు. అభివృద్ధే కాదు, నీవు హెచ్చించబడతావు. నీలో అభివృద్ధి కనబడడం లేదు, దేవుడు నిన్ను హెచ్చించలేకపోతున్నాడు అంటే నేను ఒక మాట చెప్పనా, నీలో తగ్గింపు లేదు. నీలో తెలియని ఒక గర్వం, అహం, ఈర్ష నీలో ఉందేమో.
ప్రియ సహోదరుడా, సహోదరి, తగ్గింపు ద్వారా గొప్ప అభివృద్ధి నిన్ను ఆవరిస్తుంది. అంతేకాదు, తగ్గింపు ద్వారా నువ్వు గొప్పగా హెచ్చించబడతావు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని వాక్యం సెలవిస్తుంది కదా. నీ ఆత్మీయ జీవితంలో ఈ రోజు నుండి నేను అనేది చావాలి, నాది అనేది చావాలి. అయితే నువ్వు సొంత నీతిని చెప్పుకుంటున్నావు, అది కూడా చావాలి. యేసే నీతిపరుడు. నువ్వు సాక్ష్యం చెప్తావు, సాక్ష్యంలో నేను ప్రార్థన చేసిన, నేను ఉపవాసం ఉన్నా, నేను కన్నీళ్లు గార్చిన. ఆయన కృప లేకపోతే నీ కన్నీళ్లు కాదు, నీ ప్రార్థన, నీదంతా వట్టిదే. కాబట్టి ఎప్పుడు నీ స్వనీతిని చెప్పుకోకు, యేసయ్య నీతిని చెప్పు. తగ్గింపులో గొప్ప అభివృద్ధి నిన్ను ఆవరిస్తుంది. ప్రభువే నిన్ను దర్శిస్తున్నాడు. అభివృద్ధి ఆగిపోయిందా? తగ్గించుకో. విస్తరణ ఆగిపోయిందా? తగ్గించుకో. ఒకవేళ నీ ఆశీర్వాదానికి తగ్గింపు లేని గుణమే కారణమైతే ఈరోజు తగ్గించుకో. రెండో విషయము ఆత్మీయులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో, తగ్గించుకున్న వారికి దేవుని రాజ్యంలో పాత్రులుగా ఉండే అర్హత ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాత్వికులు ధన్యులు, వారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు. సాత్వికులు, దీనులు, తగ్గింపు స్వభావము కలిగిన విషయం. ఎవరైతే తగ్గించుకుంటారో దేవుని యొక్క రాజ్యంలో వారు పాత్రులుగా ఉంటారు. దేవుని రాజ్యానికి వారు అర్హులుగా ఉంటారు. దేవుని రాజ్యానికి నువ్వు హక్కుదారుడిగా ఉండాలి అంటే క్రీస్తు స్వభావమైన తగ్గింపు నీవు అలంకరించుకోవాలి. దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో పాత్రులుగా ఆయనతో యుగ యుగాలు ఉండే అవకాశం నీకు ఎప్పుడు వస్తుందో తెలుసా? భూలోకంలో తగ్గించుకున్నప్పుడు. తగ్గింపు దేవుని రాజ్యానికి నిన్ను హక్కుదారునిగా చేస్తుంది, పాత్రునిగా చేస్తుంది. ఇంత బ్రతికి ఇంటెనక చచ్చినట్టుగా ఎంతో విశ్వాసం నీలో ఉంది, ఎంతో భక్తి నీలో ఉంది, కానీ ఆ డాంబికత్వం నీలో పోలే, చావలే. తగ్గింపు రాలే, దీనత్వం నీలో రాలే. ఇంకా నీలో తెలియని ఒక గర్వం నిన్ను ఏలుతుంది. ఆ గర్వాన్ని బట్టేనేమో దేవుడు నిన్ను హెచ్చించలేకపోతున్నాడు. రెండోది, దేవుని రాజ్యానికి పాత్రులనుగా చేసేది తగ్గింపు. ప్రైజ్ ద లార్డ్. ఆయన రాజ్యంలో నువ్వు వారసునిగా ఉండాలన్నా, ఆయన రాజ్యంలో ఆయనతో యుగ యుగాలు నువ్వు ఉండాలన్నా నీలో కావాల్సింది తగ్గింపు. బైబిల్ చెప్తుంది, నువ్వు పాటగాడివైనా, ఆటగాడివైనా, అందగాడివైనా, చందగాడివైనా, సిస్టర్ నువ్వు చాలా జ్ఞానవంతురాలువైనా, బలవంతురాలువైనా, హోదాలో ఉన్నా, నువ్వు గెస్టెడ్ అయినా, నువ్వు ఎంత పెద్ద వ్యక్తివైనా, తగ్గింపు లేకపోతే నీ జీవితంలో క్రీస్తు స్వారూప్యం నీకు రానట్టే. ఈరోజు తగ్గింపులో ఉన్న రెండవ లాభం, పరలోక రాజ్యానికి పాత్రులము, హక్కుదారులముగా జీవిస్తాం. మూడవ లాభం, తగ్గించుకుంటే మూడవ లాభం ఏమిటంటే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, తగ్గింపు ద్వారా దేవుని కృప ఒక వ్యక్తిని ఆవరిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. తగ్గించుకున్నప్పుడు దేవుని అనంతమైన అపారమైన కృప ఆ వ్యక్తిని పాలిస్తుందంట. దేవుని కృప నిన్ను ఆవరించాలన్నా, ఆ కృపలో నువ్వు సాగిపోవాలన్నా, ఆ కృపలో నీవు ఫలభరితమైన, శ్రేష్టమైన, అద్భుతమైన, ఆశ్చర్యకరమైన జీవితము నువ్వు జీవించాలి అన్నా నీలో తగ్గింపు కావాలి.
తగ్గింపు ద్వారా కృపను పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఆ కృప నిన్ను కీడు నుండి తప్పిస్తుంది. కృప నిన్ను ఆవరిస్తే నువ్వు అనేకులకు ఆశీర్వాద కారకురాలుగా నిలవబడతావు. ఆత్మీయులారా, తగ్గింపులో అభివృద్ధి ఉంది. తగ్గింపులో దేవుని రాజ్యానికి పాత్రులముగా నిలబడతాము. తగ్గింపులో దేవుని కృప మనల్ని ఆవరిస్తుంది. దేవుని కృప నిన్ను ఆవరించాలన్నా, నీ సేవను ఆవరించాలన్నా, నీ కుటుంబాన్ని ఆవరించాలన్నా తగ్గింపుతో నువ్వు జీవించడం నేర్చుకోవాలి. ఎంత గొప్ప ఆత్మీయ విషయాలు ప్రభు నీతో మాట్లాడుతున్నప్పటికీ కూడా నాకు అంతా తెలుసులే, నాకు మొదటి నుండే తెలుసులే, నీవు నాకు చెప్పేది అవసరం లేదులే అన్న స్వభావం నీలో ఉంటే జీవితంలో నువ్వు ఆశీర్వదించబడలేవు. దేవుడిచ్చే ఆశీర్వాదం ద్వారా నువ్వు ఆశీర్వదించబడలేవు. నీ పితరులు సంపాదించిన స్వాస్థ్యం కానీ, ఆస్తులు కానీ, భూములు కానీ, ఇండ్లు కానీ, కార్లు కానీ, బిల్డింగ్లు కానీ, బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ, అది నీ పితరులు ఇచ్చిన ఆశీర్వాదం. దేవుని కృప ఆవరిస్తే ఆశీర్వాదం వేరే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు జీవితాన్ని చూస్తే కనిష్ఠుడైన దావీదును నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. అది కృప. మోయాబీయురాలైన స్త్రీని దేవునికి స్తోత్రం తన వంశంలో చేర్చుకున్నాడు. అది కృప. తగ్గింపు. ఆ యొక్క రూతు పాదాల కాడ పడుకుంది. తగ్గింపు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, తగ్గింపు ద్వారా కృప పొందుకుంటావని ఎప్పుడు మర్చిపోవద్దు. అది 3వ లాభం. తగ్గింపులో ఉన్న 4వ లాభం ఏమిటంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనంలో తగ్గింపు ద్వారా క్రీస్తు యొక్క స్వభావము మనలోనికి వస్తుంది. అంటే తగ్గింపు ద్వారా నీవు క్రీస్తుకు ప్రతిబింబంగా మారిపోతావు. క్రీస్తు నీ ద్వారా కనబడతాడు. ఆయన తండ్రితో సమానుడిగా ఎంచుకోక దీనుడిగా రిక్తుడిగా వచ్చినాడని పౌలు చెప్తాడు. ఆ తగ్గింపు స్వభావం నీలో ఉంటే క్రీస్తు స్వారూప్యము, క్రీస్తు యొక్క స్వభావము, క్రీస్తు యొక్క గుణలక్షణాలు నీ ద్వారా ప్రచురపరచబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది జీవితంలో క్రీస్తును చూపించడానికి ఇష్టపడతారు, కానీ వారి అహం చావదు, గర్వం చావదు. తగ్గించుకున్నట్టే కనబడతారు. తగ్గింపులో అంత నమ్రత ఉండదు. ఈ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5-6లో తగ్గింపు ద్వారా క్రీస్తు స్వభావం నీలోనికి వస్తుందంట. క్రీస్తు మనసు నీలోనికి వస్తుంది తగ్గించుకుంటే. క్రీస్తు నీ ద్వారా ప్రజలకు కనబడతాడంట తగ్గించుకుంటే. ఇంకా ఎందుకు తగ్గించుకోలేకపోతున్నావు? ఒక కోడలు అత్త దగ్గర తగ్గించుకోదు, ఒక అత్త కోడల దగ్గర తగ్గించుకోదు. చాలామంది కుటుంబాలు ఒక భార్య భర్త దగ్గర తగ్గించుకోదు, భర్త భార్య దగ్గర తగ్గించుకోరు. వాళ్ళంతా దేవుని ఎరిగిన ప్రజలుగా ఉంటారు, కానీ తగ్గింపు ఉండదు, క్షమాపణ ఉండదు, ప్రేమ ఉండదు, ఐక్యత ఉండదు, పలకరింపు ఉండదు. ఎదురుగా కనబడితే కూడా పలకరింపు లేని విశ్వాసులు, ఆత్మీయులు మన చుట్టూ ఎందరో ఉన్నారు. అయితే ఈ రోజున తగ్గింపు ద్వారా క్రీస్తు స్వభావము, క్రీస్తు యొక్క స్వారూప్యము, క్రీస్తు యొక్క మనస్సు నీ ద్వారా ప్రజలు చూస్తారు. అలాంటి మనస్సు నీలోనికి వస్తుంది. ఈరోజైనా ప్రభువా నాకు తగ్గింపు నేర్పించు ప్రభువా, నాయకుల ఎదుట, సేవకుల ఎదుట, సంఘం ఎదుట తగ్గింపు మనస్సు నాకు దయచేయి అని నువ్వు ప్రభువును అడిగితే క్రీస్తు నీ ద్వారా లోకానికి కనబడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తగ్గింపులో ఉన్న 5వ లాభము సహోదరుడా సహోదరి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 11-12 వచనాల్లో
తగ్గింపు ద్వారా సంఘ సేవలో ప్రధానముగా నువ్వు కనబడతావు. సంఘ సేవకు కావలసిన అద్భుతమైన లక్షణం తగ్గింపు. చాలామంది ఆత్మీయ జీవితంలో సంఘం దగ్గర తగ్గించుకోరు. నేను కానుక ఎక్కువగా ఇస్తున్నానన్న గర్వం ఒకరికి ఉంటుంది, నేను పాటలు బాగా పాడుతున్నానన్న గర్వం ఒకరికి ఉంటుంది, నేను చాలా ఉపవాసాలు చేస్తున్నానన్న గర్వం ఒకరికి ఉంటుంది. వాక్యం చెప్పే దైవజనునికి నాకు ఏమి సాటి, నేను ప్రార్థన చేస్తేనే మీ బ్రతుకులు మారినాయి అన్న ఆ ఫీలింగ్ సేవకునికి ఉంటుంది. సంఘ పెద్దలకు వచ్చి మేము లేకపోతే సంఘం లేదన్న గర్వం వాళ్ళకు ఉంటుంది. ఎవరి గర్వం వాళ్ళదే. సంఘములో సేవ అభివృద్ధిలో తొలిమెట్టు తగ్గింపు. తగ్గింపు గల సంఘము గొప్పగా విశాలపరచబడుతుంది. అయితే తగ్గింపు కలిగిన సంఘ సేవలో ప్రధానముగా నీ పాత్ర ఉండాలి. సంఘానికి వెళ్ళినప్పుడు నువ్వు కుర్చీలు సదరడమా, కార్పెట్లు వేయడమా, ఏదో ఒక పని అక్కడ చేయడం నువ్వు నేర్చుకోవాలి. కానీ నీలో అలాంటి స్వభావం లేదు. ఫ్యాన్ ఎక్కడుందో చూసుకుంటావు, ఏసీ ఎక్కడుందో చూసుకుంటావు, పెద్ద సంఘం ఎక్కడుందో చూసుకుంటావు, పెద్ద సేవకుడు ఎక్కడున్నాడో చూసుకుంటావు. ఆ పోకడ నీకు పోలే. మంచి గొర్రె, మంచి బర్రె, మంచి మేక ఉన్న ఊరిలోనే అమ్ముడుపోతుంది. నువ్వు ఉన్న ఊరు వదిలిపెట్టి వేరే ఊరికి పోతున్నావు అంటే ఆ ఊర్లో నువ్వు డిఫాల్ట్. ఉన్న ఊర్లో 4 సంఘాలు ఉంటాయి. ఆ 4 సంఘాల్లో ఏ సంఘానికి వెళ్ళరు, ఎక్కడో ఉన్న సంఘానికి. అంటే వెళ్ళే వాళ్ళని ఏం తప్పు పట్టడం లేదు, కానీ కొందరు సంఘాలు తిరుగుతూ ఉంటారు. ఎట్లా బొంగరం తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు. అలా తిరగడం ద్వారా చివరికి నీవు దిక్కులేని విశ్వాసి అవుతావు. సంఘ సేవలో తగ్గింపు అనేది చాలా ప్రధానమైనది. ఈ తగ్గింపు కలిగిన విశ్వాసులు ఏ సంఘంలో ఉంటారో ఆ సంఘము శాఖోపశాఖలుగా విస్తరించబడుతుంది. తగ్గింపు లేదా సంఘము 4 ముక్కలైపోతుంది. అలా 4 ముక్కలు చేస్తున్నావంటే నీ కుటుంబాన్ని దేవుడు 10 ముక్కలు చేస్తాడు. మర్చిపోకు. సంఘం దగ్గర నీ యొక్క కోతి చేష్టలు, జింక చేష్టలు, నక్క చేష్టలు, చిలిపి చేష్టలు, పిల్లి చేష్టలు చేయకు. సంఘానికి నువ్వు కట్టుబడి ఉండాలి. సంఘ వాక్యానికి విధేయత కలిగి ఉండాలి. సంఘములో తగ్గింపు కలిగి ఉండాలి. అన్నీ పొందుకునే వరకు సంఘంలో ఉన్నావు. అంతా ఆశీర్వదించబడ్డాక సంఘం దగ్గర నువ్వు తల వంచలేక, సేవకుని గౌరవించలేక, దేవుని గణపరచలేక నీవు కాలర్ ఎగిరేస్తున్నావేమో, నీ కాలర్ కట్ చేస్తాడు దేవుడు. మెడ తిప్పుతున్నావేమో, మెడను వంచుతాడు దేవుడు. గుర్తుపెట్టుకో, తగ్గింపు అంటే అంత చాలా ప్రాముఖ్యం. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర తగ్గించుకోకుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? జుట్టు బట్టి 4 గట్టిగా ఎన్నెలో కొట్టి బుద్ధి చెప్తారు. దేవుడు కూడా అంతే. సహోదరుడా, సహోదరి, 6వ లాభము, తగ్గింపులో ఉన్న 6వ లాభము, 1 పేతురు పత్రిక 7వ అధ్యాయము 15వ వచనంలో తగ్గింపు ద్వారా దేవునికి సమీపస్తునిగా మారిపోతావంట. తగ్గించుకున్నావా, దేవుడే నీ దగ్గరికి దిగి వస్తాడు. తగ్గింపు కలిగిన స్వభావంలో ఉన్న 6వ లాభము, దేవునికి నువ్వు సమీపస్తుడవు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు సమీపముగా ఉండడానికి ఇష్టపడతాడంట. దీన మనస్సు గల వారి ఎదుట, వినయ మనస్సు గల వారి దగ్గర నేను నివాసము చేస్తానని వాక్యం సెలవిస్తుంది. తగ్గింపు ఎవరిలో ఉంటుందో వారితో దేవుడు నివాసం చేస్తాడు. వారితో దేవుడు కదులుతాడు. వారితోనే దేవుడు కార్యాలను జరిగిస్తాడు. తగ్గింపు నీకు అవసరమని ప్రభు సూటిగా నీతో మాట్లాడుతుండగా నువ్వు ఇప్పటికి కూడా తగ్గించుకోలేకపోతున్నావేమో. తగ్గింపు గల వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆయన నీతో ఉండాలంటే
నీకు కావాల్సింది తగ్గింపు. దేవునికి స్తోత్రం. వాక్యం ఎవరి హృదయంలోనైతే ఫలిస్తుందో వారిలో తగ్గింపు, పరిశుద్ధత, నమ్మకత్వం 3 ఉంటాయి. తగ్గింపు, పరిశుద్ధత, నమ్మకత్వం. ఈ తగ్గింపు నీలో లేకపోతే నువ్వు పరిశుద్ధంగా బ్రతికినా, నమ్మకంగా బ్రతికినా సాక్ష్యం బాగుండదు. నీ సాక్ష్యం బాగుండాలంటే నువ్వు తగ్గించుకోవాలి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 7వ లాభం, తగ్గింపులో ఉన్న 7వ లాభం ఏమిటాయి అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాల్లో తగ్గింపు గలవారు ఆత్మ ఫలములు కలిగి ఉంటారంట. కృపావరాలు, దయ్యాలను వెలగొట్టుట, భాషలు మాట్లాడట, స్వస్థతలు చేయుట, భాషలకు అర్థము చెప్పుట, అది కృపావరాలు. కృపావరాలు, ఆత్మఫలాలు చాలా వ్యత్యాసం అండి. తగ్గింపు స్వభావం ఎవరిలోనైతే ఉంటుందో వారిలో ఆత్మఫలాలు కనబడతాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశ నిగ్రహం, ఇవి ఆత్మఫలాలు. ఒక సేవకునికి కృపావరాల కంటే చాలా ప్రాముఖ్యం ఆత్మఫలాలు. ఆత్మఫలాలు ఉన్న వ్యక్తిలో తగ్గింపు కనబడుతుంది. కృపావరాలు ఉన్న వ్యక్తిలో హెచ్చింపు కనబడుతుంది. నాకు వరాలు ఉన్నాయి, నేను శపిస్తా, నేను దీవిస్తా, నేను ప్రవచిస్తా, నేను దయ్యాలు వెలగొడతా, నేను స్వస్థత ప్రార్థన చేస్తా, నేను దర్శనాలు చూస్తా అని ఆ వరాలతోని గర్వాన్ని బిల్డప్ చేసుకుంటా ఉంటారు. కాదు, ఆత్మ ఫలాలు ఉన్న వ్యక్తిలో తగ్గింపు అనేది ఫస్ట్ కనబడుతుంది. సో ఆత్మీయులారా, ఈ ఆత్మ ఫలాలు ఉన్న సేవకురాల్లో తగ్గింపు అనేది కనబడుతుంది. అయితే ఈ యొక్క తగ్గింపులో ఉన్న ఈ గొప్ప లాభాలను పొందుకోవాలి. లాభాలైతే కావాలి కానీ తగ్గింపు అయితే నాకు వద్దు. దేవుని కోసం నేను శూర కార్యాలు చేయాలనుకుంటున్నాను కానీ నేనైతే తగ్గించుకోను అని అనుకుంటే దేవుడే నిన్ను తగ్గిస్తాడు. గుర్తుపెట్టుకో. ఈరోజు నీ హెచ్చించుతూ ఉన్న మనసు, హెచ్చింపు గల నీ హృదయాన్ని మార్చుకొని దేవునికి సమర్పించుకుంటే ప్రభు నిన్ను దీవిస్తాడు. ఈ రోజు నుండి అయినా ఒక్క మాట దేవుని సేవకుని చెప్తున్నా, విను. తగ్గించుకో, తగ్గించుకో, తగ్గించుకో. దేవుడు తగిన కాలమందు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడి మాటలను దీవించును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్యాన్ని నీరుకట్టి ఫలింపజేసి నీ నామాన్ని గణపరచుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్నావు కదా, ఇతరులకు షేర్ చేయండి. మేడగది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.